కార్తీక మాసంలోని ఉత్పత్తి ఏకాదశిని ఏకాదశి మాత పుట్టినరోజు అని చెప్పుకోవచ్చు. పూర్వము మురుడు అనే రాక్షసుడు దేవతలందరినీ జయించినప్పుడు ఆ దేవతలు విష్ణువు దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకోగా విష్ణువు మురునితో యుద్ధానికి వెళ్తాడు. ఈ యుద్ధం 1000 ఏళ్లు కొనసాగుతుంది. అయినా కూడా విష్ణువు మురుణ్ణి ఓడించలేకపోతాడు. తర్వాత విష్ణువు అలసిపోయి కొంచెం విశ్రాంతి తీసుకోవడానికి ఒక గుహలోకి వెళ్ళి నిద్రపోతాడు. ఈ విషయం తెలుసుకున్న మురుడు విష్ణువుని చంపడానికి గుహలోకి వస్తాడు. ఆ సమయంలోనే విష్ణువు దేహంలోంచి ఒక కన్యక ఉద్భవించి మురుణ్ణి క్షణకాలంలో సంహరిస్తుంది. విష్ణువు నిద్ర నుండి లేచి మురుడు చనిపోవడం చూసి ఆ కన్యకను వరం కోరుకోమంటాడు. అప్పుడు ఆ కన్య తాను ఉద్భవించిన తిథినాడు ఎవరైతే విష్ణువుని పూజిస్తారో వారి పాపాలు నశించి వారికి శుభాలు కలగాలని కోరుకుంటుంది. విష్ణువు ఆమె కోరికను మన్నించి ఎవరైతే ఏకాదశి రోజున తనను పూజిస్తారో వారికి వైకుంఠలోక ప్రాప్తి కలుగుతుందని అభయమిస్తాడు.